బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు రికవరీ అయ్యారు. కొత్త కేసుల్లో 8 కేసులు హైదరాబాద్లోనే వెలుగు చూశాయి. మరో కేసు రంగారెడ్డి జిల్లా నుంచి నమోదైంది. తెలంగాణలో రికవరీ రేటు 99.51% ఉంది. ఇక ఏపీలో కూడా కొత్తగా 4 కరోనా కేసులు నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. వైజాగ్లో 3, ఏలూరులో 1 కరోనా పాజిటివ్ను అధికారులు గుర్తించారు. వీరిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం జగన్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనాకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, కొత్త వేరియంట్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, ఓవరాల్గా ఏం జరుగుతుంది, పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సుజాత లాలో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కోవిడ్ తర్వాత అంటే మొట్టమొదటిసారి 9 నెలల తర్వాతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హెల్త్ బులెటిన్ని విడుదల చేసింది. కోవిడ్ మొదటి సీజన్, అదేవిధంగా రెండో వేరియంట్ కూడా చూసాము. పూర్తి స్థాయిలో కోవిడ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం అయితే మాత్రం అతలకుతలమైంది. ప్రజలు ఎన్నో సమస్యలను, అటు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసాము. అయితే తెలంగాణ రాష్ట్రంలో అంటే సెప్టెంబర్ నెలలో అమెరికాలో మొట్టమొదటిసారి JN.1 సబ్ వేరియంట్ అయితే మాత్రము బయటికి వచ్చింది. ఇది కోవిడ్ తరహాలో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అటు WHO అయితే సూచన చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాలతో పాటు జిల్లాల్లో కూడా ఈ కోవిడ్ తరహాలో అయితే మాత్రం వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నాము. గతంలో కోవిడ్కి అయితే మాత్రము కోవిడ్ ట్రీట్మెంట్ అందించినటువంటి అటు చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా గాంధీ హాస్పిటల్ అయితే మాత్రము ఇప్పుడు ఉన్నటువంటి వైరస్కి సంబంధించి పూర్తి ట్రీట్మెంట్ అందించేందుకైతే మొత్తం 50 వార్డులను అయితే మాత్రం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 50లో 20 అయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ అందించే తరహాలో వైద్యాన్ని కోసము ఉపయోగించినట్లు తెలుస్తుంది. అయితే ఈ వైరస్ ఏదైతే ఉందో JN.1 సబ్ వేరియంటేషన్గా కూడా వాళ్ళైతే మాత్రము గుర్తించారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు చెస్ట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, గతంలో టిమ్స్ హాస్పిటల్ ఏ విధంగా వైద్యాన్ని అందించారో కోవిడ్కి సంబంధించి అదే తరహాలో మళ్ళీ ఆక్సిజన్ కావచ్చు, బెడ్స్, అదేవిధంగా మెడిసిన్, పూర్తి స్థాయిలో కోవిడ్ టెస్టులు నిర్వహించేందుకైతే మాత్రము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా 30,000 బెడ్లకు పైగా ఆక్సిజన్ అదేవిధంగా అందించే దిశగా అయితే మాత్రం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు కోవిడ్కి సంబంధించి గతంలో ట్రీట్మెంట్ అయితే మాత్రము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అందించడంలో కొంత విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ అందక అటు డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా గాంధీ హాస్పిటల్లో, చెస్ట్ హాస్పిటల్లో అనేక మంది మృత్యువాత పట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివి ఏమీ జరగబోవు. ఇప్పటికే 30,000కు పైగా బెడ్లను కూడా ఆక్సిజన్కి సంబంధించి బెడ్లను ఏర్పాటు చేశామని చెప్పేసి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇది చలికాలం కావడంతో కోల్డ్ కావచ్చు, అదేవిధంగా కాఫ్, జ్వరాలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కాబట్టి టెస్ట్లకు సంబంధించి అయితే మాత్రం ఎవరు ఆసక్తి చూపించడం లేదు. ఇవన్నీ సీజనల్ వ్యాధులుగానే అనుకుంటున్నటువంటి పబ్లిక్ అయితే మాత్రం కోవిడ్ టెస్టులకు రాలేదు. ఎందుకంటే కోవిడ్ సెకండ్ వేవ్లో రోజుకి 10,000 కోవిడ్ టెస్టులు చేసినటువంటి చరిత్ర గల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవ్వరూ కోవిడ్ టెస్టులకి రావడం లేదు. దాంతో పాటు ఇప్పటికే WHO అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అందరూ మాస్కులు ధరించాలి, శానిటైజర్ కూడా ఎప్పటికప్పుడు వాడాలి, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు కంపల్సరీ, వ్యక్తిగతంగా వెళ్తున్న సింగిల్గా ఉన్నా కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలని అనేక సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత అప్డేట్స్ అందించినందుకు.